ఇంక మమ్మల్ని ఇట్లాగా తగలబెడుతుంది. అగ్గిపెట్టు కోసం ఎత్తుకుంటే ఎవరి దగ్గర అగ్గిపెట్టలేదు ఆ టైంకి. సెకండ్ తలుచుకుంటే ఇప్పుడు కూడా దడ వస్తుంది. రే లంచ కొడుక మాదిగ లంచ కొడుక నీకు ఎందుకు రవికి నా కొడక నీకు అంత అవసరం అంటారా మేమేమేం చేస్తాం నీళ్ళు. చరిత్ర ఎప్పుడు కూడా గెలిచిన వాడు రాస్తాడు అంటారు, కానీ కొన్నిసార్లు చరిత్ర అనేది ఓడిపోయిన వాడి రక్తంతో కూడా రాయపడుతుంది. నేను చెప్తుంది SC ST అట్రాసిటీ యాక్ట్. ఇది నార్మల్గా రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక పల్లెటూరు తెల్లవారేసరికి రక్తంతో నిండిపోయింది. జస్ట్ దళిత ఆడపిల్ల అడిగిన ఒక మాట, తాగే చెరువులో కుడితి నీళ్ళు కలపడం ఏమిటని చెప్పి. అంతే, అగ్రకులం యొక్క అహం దెబ్బతిన్నది. తెల్లవారేసరికి 6 ప్రాణాలు పోయాయి. ఎంతోమందికి కత్తిఘాట్లు, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగాయి. ఇదేం నాని సినిమా ఏం కాదు, నిజంగా భారతదేశ చరిత్రలో రాసిన ఒక నీచమైన రోజు. అది కారంచేడు ఇన్సిడెంట్. ఈ వీడియో కేవలం చరిత్రను మరియు జరిగిన విషయాన్ని తెలియజేయడానికి మాత్రమే. మీ కులాన్ని తక్కువ చేయడం కానీ మీ వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడటం కానీ నా ఉద్దేశం కాదు. జరిగిన ఘటనలు, ఫ్యాక్ట్స్, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ను బట్టి వివరించడం జరిగింది. ఇన్సిడెంట్ ఎలా జరిగిందని చెప్పడం కోసం కులం పేరు యూజ్ చేయడం జరిగింది. అంతేగాని అవమానించడానికి అయితే కాదు. ఆ కులంలో ఉన్న వాళ్ళు మొత్తం అలాగే అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కారంచేడు అనే ఊరిలో 2 చెరువులు ఉన్నాయి. ఒకటేమో కమ్మ వర్గానికి చెందిన వాళ్ళు యూజ్ చేస్తారు, ఓన్లీ వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. ఇంకో చెరువు వచ్చేసేమో మాదిగ వాడికి దగ్గరలో ఉంటుంది. దీన్ని మాదిగ వర్గానికి చెందిన వాళ్ళు యూజ్ చేస్తారు మంచినీళ్ళ కోసం. పశువులకు నీళ్లు పెట్టి దీంట్లో పోసేసి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న చెరువును గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే 2 కులాల మధ్య గొడవ అనేది ఇక్కడే మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో చీరలకి 7 కిలోమీటర్ల దూరంలో కారంచేడు అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డులో 8 వార్డులు అనేవి కమ్మ వర్గానికి చెందినవే ఉన్నాయి. మిగతా 8 వార్డులలో మిగతా వాళ్ళు BC SC ST వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. సో 8 వార్డులు ఉన్నాయి కాబట్టి కమ్మ వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కువగా డామినేట్ ఆ ఊరిలో. ఈ ఊరిలో బాగా రెచ్చు కూడా వీళ్ళే, పొలాలు కూడా వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి, ఇంకా రాజకీయాల్లో కూడా వీళ్ళే ఉన్నారు. ఆ ఊరిలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తీసుకొని రావాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది వాళ్ళే. గట్టిగా చెప్పాలంటే ఆ ఊరిలో యాదవులు, రజకులు, నాయన బ్రహ్మలు, ముస్లింలు, మాదిగ ఇలా చాలా మంది ఉన్నారు. కానీ ఆ మెయిన్గా ఆ ఊరిలో పెత్తనం తీసుకునేది మాత్రం కమ్మ వర్గం. అందులో చాగంటి, యార్లగడ్డ, దగ్గుబాటి, పూవతి, సిర్మి ఇలా పెద్ద తలకాయలుగా ఉన్నాయి ఈ కుటుంబాలు అనేవి. అక్కడ దగ్గుబాటి అంటే మీకు తెలుసు, రానా వాళ్ళ ఫ్యామిలీయే. దగ్గుబాటి రామనాయుడు ఉన్నారు కదా, వాళ్ళ ఊరు అదే. ఆ ఊరిలో ఉన్న దళితులకి కూలీలు సరిగ్గా ఇవ్వకపోవటం, వాళ్ళని తిట్టడం, కొట్టడం, కులవివక్ష చూపించడం, వాళ్ళ ఆడపిల్లను అబ్యూస్ చేయటం, ఇలాంటివి చాలా జరిగాయి. నేను రాసుకుంటే ఒక బుక్ అయింది, కానీ మీకు ఇవన్నీ చెప్పను. 2-3 ఇన్సిడెంట్స్ మాత్రమే చెప్తాను, ఓకే? మేము ఈ బజార్లో నుంచి ఏదైనా పెద్ద రైతు లేచి నుంచోవాలి, లేదు నుంచోకపోతే ఎవితిరీది అనేవాళ్ళు, ఎవడు రీడా అనేవాళ్ళు. అప్పట్లో ఉన్న పెద్దవాళ్ళకి వాళ్ళు అట్లా లేచి నుంచోవాలి. నాకు తెలుసుకొని నేను నుంచున్నాను, రే బాబు వచ్చాడు లేకూరని. అక్కడే ఉన్న కమ్మ వర్గం సంవత్సరానికి ఆదాయం వచ్చేసి 65,000, దళితుల సంవత్సరానికి ఆదాయం వచ్చేసి 2,000. వీళ్ళందరూ కలిసి వాళ్ళ పొలాల్లో పనిచేసేవాళ్ళు. అది కూడా ఎన్ని గంటలు తెలుసా? 12 నుంచి 14 గంటల వరకు పనిచేసేవాళ్ళు. అంబేద్కర్ ఆల్రెడీ అప్పుడు తీసుకుని వచ్చారు 8 గంటలు మాత్రమే తీసుకురావాలని చెప్పి, కానీ వీళ్ళని 14 గంటల వరకు పని చేయించుకునేవాళ్ళు. కూలి ఎంతో తెలుసా? 8 రూపాయల నుంచి 12 రూపాయలు ఇచ్చేవారు. అప్పుడు ప్రభుత్వం డిసైడ్ చేసిన మినిమం కూలి కూడా ఉండేది కాదు. కూలి పెంచమని చెప్పి ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టడం, ఎక్కువ డబ్బులు రావాలని చెప్పి పనికి రాకపోయారు అనుకోండి, 9 నెలల వరకు వాళ్ళు ఏ పని చేయకుండా శిక్ష వేసేవారంట అగ్రకులకు సంబంధించిన కొంతమంది. కానీ వీళ్ళలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చుండి వెంకటేశ్వర అనే అతను ఉండో, అతను ఏం చేశారంటే కూలీలందరికీ రేట్లు పెంచాలని చెప్పి కూలీలందరినీ ఒక చోట చేర్చాడు. ఈ విషయం తెలుసుకున్న కమ్మ వర్గానికి సంబంధించిన కొంతమంది రైతులు ఏం చేశారంటే అతని మీద దాడి చేశారు. అతను పారిపోయి మాదిగపల్లెలో దాక్కున్నాడు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అతను అప్పచెప్పమని చెప్పి అడిగారు. కానీ మాదిగ వర్గానికి సంబంధించిన కొంతమంది మేము అప్పచెప్పము అని చెప్పి క్లియర్గా డిక్లేర్ చేశారు. అంతమంది వచ్చి అడిగినా కూడా ఎందుకు అప్పచెప్పలేదంటే వాళ్ళవి 400 కుటుంబాలు ఉన్నాయి అక్కడ, మొత్తం కలిపి 1100 మంది దాకా ఉంటారు. ఏ ఊరిలో కూడా దళితులు ఇంత డేర్ చేయలేదు. ఇక్కడ చేసేసరికి వాళ్ళు కొంచెం అవమానంగా అనిపించింది. ఇది అవకాశం కోసం ఎదురు చూద్దాంలే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. చుండి అనే వెంకటేశ్వర్లు తర్వాత ఆ ఊరి నుంచి పారిపోయాడు. మళ్ళీ ఆ 400 కుటుంబాలు కూడా తెల్ల దుడ్డ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, అంటే మొత్తం ఒకటే వాళ్ళు. అంతేకాదు వీళ్ళు బొల్లంగూడ అనే ట్రైబ్ చెందిన వాళ్ళు. వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువ. కొంచెం తగ్గినా వీళ్ళు అస్సలు ఊరుకోరు. కరసామ యుద్ధాలు తెలుసు కదా, వీళ్ళు బాగా చేస్తారు. వీళ్ళలో ఆరితేరి ఉన్నారు వీళ్ళు. వీళ్ళకి పేరు కూడా ఉంది, పోరాటాలు చేసేవారని చెప్పి. నేర్చుకున్న కుర్రోళ్ళు కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇక్కడే అది ఎక్కడి నుంచి పుట్టింది అసలు, అంటే అంత పెద్దోళ్ళు ఉన్నారు.
వెంకటేష్ అనే కమ్మ వర్గానికి చెందిన ఒక అబ్బాయి ఎరుకుల అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాడు. అది ఆపడానికి ట్రై చేసిన వాళ్ళ అమ్మా నాన్నను కూడా కొట్టాడు. అయితే పక్కనే ఉన్న మాదిగ వర్గానికి చెందిన కొంతమంది అబ్బాయిలు వెళ్ళి ఆపారు అతన్ని. ఈ విషయం అనేది కమ్మ వర్గానికి చెందిన కొంతమందికి అవమానంగా భావించారు. వాళ్ళు వచ్చి ఇతను ఆపడం ఏంటి, చెయ్యి వేయడం ఏంటి అని చెప్పి. ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల వీళ్ళ మధ్య గొడవలు అనేవి పెద్దదవుతూ వెళ్ళాయి. అప్పట్లో బాత్రూమ్స్ అనేవి పెద్దగా ఎవరికి లేవు. మాదిగ పల్లెకి సంబంధించిన ఆడపిల్లలు మొత్తం కట్ట మీదకి వెళ్ళేవారు బాత్రూమ్కి. సో అక్కడికి కమ్మ వర్గానికి సంబంధించిన కొంతమంది అబ్బాయిలు వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళంట. ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి కూడా కొన్ని రిజిస్టర్ అయ్యాయి. వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి, నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు. ఈ ఊరిలో రాజకీయాలు ఎక్కువగా కమ్మ వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీస్ ఉన్నాయి కదా, దాంట్లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించారో కమ్మ వర్గానికి సంబంధించిన మొత్తం కూడా ఆ పార్టీలోకి షిఫ్ట్ అయ్యారు. ఈ ఊరిలో హరిజన గిరిజన దళిత వర్గాలు ఊడల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక పుట్టింది ఈ తెలుగుదేశం. ఇంకోటి, ఆ ఊరిలో చెంచురామయ్య చెప్పి ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నాడు. అతని కొడుకు వచ్చేసి దగ్గుపాటి వెంకటేశ్వరరావు. అతనికి ఎన్టీఆర్ గారు పురంధేశ్వరి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా ఆ ఊరిలో పట్టు అనేది ఎంత పెరిగిందో మీరు అర్థం చేసుకోండి. ఆయన ప్రేరణతో ఇది జరిగింది, చెంచురామయ్య గారి ప్రేరణతో కేసులో పెట్టి ఇప్పుడు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు మామ, అప్పుడు ఎన్టీ రామారావు వియ్యంకుడు. ఎన్టీ రామారావు గారి కొడుకు కూడా ఒకరిని కుటుంబంలో నుంచి చేసుకున్నారు. ఎన్టీ రామారావు గారు రాజ్యంలో ఉన్నప్పుడు ఈయన ఒక ఉప ముఖ్యమంత్రి అంత హోదాలో ఆయన ఉన్నాడు. ఇంకోటి, కొన్ని రోజుల తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి, అదే చెంచురామయ్య కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. సో చెంచురామయ్య గారు మాదిగపల్లికి వెళ్ళి మాధవ వర్గానికి సంబంధించిన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కలిసి నా కొడుకుని గెలిపించండి అని చెప్పి అడిగారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. అప్పుడే సగం అనేది అర్థమైపోయింది చెంచురామయ్య గారికి ఓటు వేరేమో అని చెప్పి. చిన్న డౌట్ ఉంది. సో దళితులందరూ, అంటే మాదిగ వర్గానికి సంబంధించిన అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఏజెంట్లు ఏం చేశారంటే ఓటు వేయకుండా ఆపడానికి ట్రై చేశారు. ఇంకా అక్కడ పెద్ద గొడవ అయింది. వాళ్ళందరూ బయటికి నెట్టి తలుపులు వేసేశారు. ఈ గొడవ అనేది ఎంత పెద్దదైందంటే కమ్మ వర్గానికి సంబంధించిన కొంతమంది, అంటే ఒక 300 మంది కలిసి మాదిగపల్లి మీద కర్రలు పట్టుకుని గొడవకు వెళ్ళారు. అక్కడ ఈ మాదిగ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ఒకటి అవ్వడంతో వాళ్ళు వెనక్కి తగ్గారు. అవకాశం కోసం ఎదురు చూద్దామని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు ఒకటి అవ్వడం అనేది వాళ్ళకి నచ్చలేదు. అసలైన మరణకాండ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. శ్రీను, ప్రసాద్ అనే కమ్మ వర్గానికి చెందిన 2 అబ్బాయిలు ఏం చేశారంటే గేదెను తీసుకుని వెళ్ళి మాదిగ పల్లె దగ్గర ఉన్న ఒక చెరువు దగ్గర తీసుకుని వెళ్ళారు. మీకు వీడియోలో స్టార్టింగ్ చెప్పా, వీళ్ళ కోసం సపరేట్గా ఒక చెరువు ఉందని చెప్పి, వీళ్ళు తాగడానికి యూజ్ చేస్తారని చెప్పి. దాంట్లో వీళ్ళ గేదెలను కడిగి కుడితి నీళ్ళను పోశారు. అక్కడే ఉన్న ఒక హ్యాండిక్యాప్డ్ అబ్బాయి అడిగాడు, కుడితి నీళ్ళు పోయడం ఏంటి తాగే నీటిలో అని చెప్పి. వెంటనే వీళ్ళకి కోపం వచ్చింది. గేదెలను కొట్టే కరడా ఉంటది కదా, దాంతో వాళ్ళని కొట్టారు. రే లంజ కొడక, మాదిగ లంజ కొడక, నీకెందుకు రా నా కొడక, నీకెందుకు రా అంటే అదేందా మేము తాగే నీళ్ళు అంటే రే లంజ కొడక అని వాడు దెబ్బ కొట్టాడు. అక్కడికి మున్నింగ్ సువార్త వాటర్ తీసుకెళ్ళడానికి ఒక గిన్నె తీసుకుని వచ్చింది. హ్యాండిక్యాప్డ్ అతను కొడుతుంటే అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు అతను కొడుతున్నారు అవుటివాడు అని చెప్పి అడిగింది. నువ్వేంటి నాకు చెప్పేదని చెప్పి అతను కొరడ ఎత్తపోయాడంట. సో అతను కొడుతుంటే ఆమె ఏం చేసింది, గిన్నె అడ్డం పెట్టింది. ఆ గిన్నె అనేది ఏమైంది, అతను కోసుకుపోయింది, చేయికి కోసుకుపోయి బ్లడ్ వచ్చింది. నేను పోయి ఏందయ్యా అయిపోయాను కొడతాడు అంటే చేయి లంజ, మాదిగ లంజ, నీకేం పని, చండ్రకాలతో దెబ్బ వేసి ఆ బిందు తీసుకొని నేను ఇట్లా కొట్టుకొని ఇట్టన్నా, ఈ చేతిని వాచి లేదా కోసుకుపోయింది. అది నెత్తురుకొచ్చి వచ్చింది. లంజ నన్ను కొడతావంటే మాదిగ లంజ కాలుతో ఒక తన్ను. అందులో ఒక దళిత మహిళ, అందులో ఆడపిల్ల నా మీద చెయ్యి ఎత్తడం ఏంటి, నాకు బ్లడ్ రావటం ఏంటి అని చెప్పి ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పాడు. ఆ కొంతమంది ఏం చేశారు, ఈమె ఇంటి మీదకి వచ్చారు. ఇంటికి వచ్చి నువ్వు బయటికి రా అది ఇది అని చెప్పి బూతులు మాట్లాడటం, ఆమె బయటికి రమ్మని చెప్పి అడగడం, ఇవన్నీ చేశారు. బయటకు లాక్కొని వచ్చాడు. మళ్ళీ ఎవరు లాక్కొచ్చారు? రాయనేడు ప్రసాద్ ఇంట్లో బయటకు లాక్కొని మళ్ళీ జుట్టు పట్టుకునే లేక పందిరి నాగేసి వచ్చాడు. పోండి బాబా అంటే కనీసం అరగంట సేపు ఉండారు ఇంటి మీద. వెళ్ళిపోయి ఒక చోట మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు మనల్ని ఎదిరించే దాకా వచ్చారంటే వాళ్ళ నోరు ఖచ్చితంగా మూసేయాలి. మీకు చెప్పా కదా 14 గంటలు పని చేయించుకునే వాళ్ళని చెప్పి. సో 14 గంటలు పని చేయాలంటే తెల్లారికి ముందు వెళ్ళిపోవాలి. చాలా మంది వరకు పొలాల్లో వెళ్ళిపోయారు. వీళ్ళందరూ అప్పుడు ఏకుందో 4 గంటలకు వెళ్ళిపోయాడు పనికి వెళ్ళిపోయారు. సో కొంతమంది కమ్మ వర్గానికి చెందిన వాళ్ళు ఏం చేశారంటే మీటింగ్ పెట్టుకున్నారని చెప్పా కదా, 7 గ్రామాల్లో ఉన్న కమ్మ వర్గానికి చెందిన కొంతమందిని గ్యాదర్ చేసుకొని, అటు ఇటుగా లెక్క తెలియదు కానీ కొంతమందిని గ్యాదర్ చేసుకొని ఈ మాదిగపల్లె మీదకు పడ్డారు. ఇక కర్రలు, శూలాలు, గొడ్డలు తీసుకొని దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. పొలాల్లో, ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ కొడుతూనే ఉన్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి వస్తుంటే రోడ్ల మీద కత్తిగాట్లతో ఎక్కడ పడితే అక్కడే పడి ఉన్నారంట. ఎవరిని కాపాడాలో కూడా అర్థం కాలేదంట. వాళ్ళు బడిసెలు, కత్తులు
గొడ్డళ్ళు తీసుకొని ఇప్పుడు డైర్ల మీద ఉండి ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్లలో వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఆడవాళ్ళు కూడా నరుక్కుంటుంది. అప్పుడు 5-6 ఇంట్లో ఇళ్లలో కొట్టుపాడు. దళితుల మహిళను అత్యాచారం చేశారు. ఒక మహిళనైతే భర్త ముందే అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేశారు. భర్తను కూడా అక్కడే చంపేశారు. ఒక్కొక్కరిని 7 కిలోమీటర్ వరకు తరిమి కొట్టారు. చాలా మంది చీరలు పారిపోయారు. కరసాము చేసే వాళ్ళు ఉన్నారని చెప్పా కదా, వాళ్ళు అప్పటికి పొలాల్లోకి వెళ్ళిపోయారు. 130-150 పోట్లు పొడిచి కులకక్ష ఎందుకు వచ్చింది అని మేము వాళ్ళందరిని అడిగాం. ముఖ్యమంత్రి మా కులవాడు ముఖ్యమంత్రి, తర్వాత మా కులం వాళ్ళే ఎస్పీలు డిఎస్పీలు అందరూ కూడా ఎక్కువ మంది. వాస్తవానికి చనిపోయిన 8 మంది కానీ కేసు పెద్దది అవ్వకుండా ఉండడం కోసం పోలీసులు ఏం చేశారంటే ఒక ఇద్దరిని ఎవరికి తెలియకుండా బూట్ చేశారంట. రాజకీయం వాళ్ళకి అనుకూలంగా ఉంది, వాళ్ళు చెప్పినట్టు చేయాలి కాబట్టి పోలీసులు అలా చేశారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఇంక మమ్మల్ని ఇట్లాగా తగలబెడుతుంది. అగ్గిపెట్టు కోసం ఎత్తుకుంటే ఎవరి దగ్గర అగ్గిపెట్టలేదు ఆ టైం తెలుసుకుంటే ఇప్పుడు కూడా దడ వస్తుంది. ఇప్పుడు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయాలి? కమ్మ వర్గానికి చెందిన కొంతమందిని అరెస్ట్ చేయాలి కదా, కానీ ఎవరిని అరెస్ట్ చేశారు తెలుసా? మాదిగ వర్గానికి చెందిన కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు పోలీసు అనే వాళ్ళు ఏం చేయాలి? శాంతి భద్రతలు పాటించాలి, వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావాలి చీరాల నుంచి. కానీ అది జరగలేదు. 6 నెలల వరకు ఎవరు ఇంటికి రాలేదు. చీరాలలో చర్చిలోనే దాక్కున్నారు. 20 మందికి కత్తిఘాట్లు ఉన్నాయి. ఒక 6 మాత్రం చనిపోయారు. ఆ చనిపోయిన ఒక్కొక్కరికి 112 నుంచి 113 దాకా కత్తిఘాట్లు ఉన్నాయి. ఒక 3 లేడీస్ని మాత్రం అత్యాచారం చేశారు. దాడిలో దుడ్డు రమేష్, తేళ్ల మోషే, తేళ్ల ముత్తయ్య, తేళ్ల యహోషువ, దుడ్డు వందనం, దుడ్డు అబ్రహాం అనే 6 వ్యక్తులు మరణించగా ఆ తరువాత ఘటనకు ప్రధాన సాక్షిగా ఉన్న అనిషమ్మను హత్య చేశారు. 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇంత జరిగాక కూడా పార్టీ అండతో సాక్ష్యం లేదని చెప్పి 1991లో వాళ్ళు నిర్దోషులుగా తేల్చి బయటికి పంపించేశారు. తర్వాత అరెస్ట్ చేశారు అనుకోండి. కానీ ఇంత జరిగాక కూడా నిర్దోషులు అని చెప్పి ఎలా డిసైడ్ చేస్తారు? అంటే మళ్ళీ పోరాడాలి. ఏది కత్తి పద్మారావు గారు పోరాడిన తర్వాత మళ్ళీ అప్పుడు లోనకు వేశారు. మీకు డౌట్ రావచ్చు ఇదంతా జరుగుతున్నప్పుడు సీఎంగా ఎన్టీఆర్ గారు ఏం చేశారని చెప్పి. సీఎం గారు ఏం చేశారంటే చీరాల వెళ్ళలేదు చర్చి దగ్గరికి. ఎందుకంటే అక్కడికి వెళ్తే గొడవ అనేది పెద్దది అవుతుందని చెప్పి కారంచేడుకు తీసుకుని వెళ్ళారు. కారంచేడు నుంచి డైరెక్ట్గా గుంటూరులో ఈ మాదిగ వర్గానికి చెందిన వాళ్ళు కొంతమంది హాస్పిటల్ ఉన్నారు కదా, అక్కడ చూడడానికి వెళ్ళారు. అదే పరామర్శించడానికి పండ్లు కాయలు పట్టుకొని. ఈ రకరకాల గాయాలతో ఉన్న వాళ్ళు గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడ చీరాల హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు. దిక్కుండా కారంచేడు వెళ్ళాడు. కారంచేడు నుంచి మళ్ళీ నేరుగా గుంటూరు వెళ్ళాడు. అయితే గొడ్డు వీరమ్మ అనే ఒక మహిళ ఉంది. ఆమె ఏం చేసిందంటే కొంగు ఇట్లా లాగేసుకొని పండ్లు గిండ్లు మొత్తం పారేసింది. మీ వాళ్ళు మమ్మల్ని చంపడానికి ట్రై చేస్తే మీరు పరామర్శించడానికి వచ్చారా? మా వాళ్ళ మేము బతికించుకోగలుగుతాం, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా మాట్లాడింది. అది కూడా ఒక సీఎంతో. ఆమె చేసిన ఆ ధైర్యం అనేది ప్రతి మీడియాలో ప్రతి న్యూస్ పేపర్లో వచ్చింది. అది ఒక వారం రోజులు న్యూస్ పేపర్లో మీడియాలో అదే. ఈరోజు మీడియాకి అంత దమ్ముందా ఒక సీఎంకి వ్యతిరేకంగా మాట్లాడటం? ఆమె మాట్లాడింది ఇప్పటికీ అక్కడ గ్యాలరీలో ఉన్నాయి. దుడ్డు వీరమ్మ, అయ్యా మీ వాళ్ళు మమ్మల్ని కొట్టి చంపేసి ఇలా శవాళ్ళ మంచాల మీద పడుకోబెట్టారే, వీళ్ళకి మా చేతనైనంత మేము బతికించుకోగలం. ముందు ఇక్కడి నుంచి వెళ్తే మీరు మమ్మల్ని బతికించినట్టే. చెంగుని ఇదిలిచ్చి ఏది వద్దని ఇసిరి కొట్టి ఆనాటి అన్ని పేపర్లో వచ్చింది. ఈ వేటపాలెం లైబ్రరీకి వెళ్ళి కటింగ్స్ కూడా చూడొచ్చు. కత్తి పద్మారావు బజ్జతారకం అక్కడ చీరలలో చర్చిలో వీళ్ళు దాక్కున్నారని చెప్పా కదా, వాళ్ళతో కలిసి ఒక శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడే పుట్టింది దళిత సభ అని చెప్పి. ఆ దళిత సభను ఏర్పాటు చేసి పోరాటం చేశారు చాలా రోజుల వరకు. నన్ను విశాఖపట్నం జైల్లో పెట్టాడు. నేను బయటకు వచ్చే దానికి మా ఆవిడ ఇంకా మా స్వర్ణకుమారి మా అమ్మ అందరూ కలిసి ఎన్టీ రామారావు ఇంటి మీద పోరాటం చేయడం. వీళ్ళు ఉద్యమాలతో బాగా ప్రెజర్ తీసుకొచ్చారు. అది కాకుండా నార్త్లో కూడా ఇలాంటి కేసెస్ అనేవి చాలా రిజిస్టర్ అయ్యాయి. సో అక్కడ కూడా ప్రెజర్ వస్తుంది. సో ఈ రెండింటిని కలిపి ఏం చేశారంటే గవర్నమెంట్ అప్పుడు SC/ST అట్రాసిటీ యాక్ట్ తీసుకుని వచ్చారు. అది అమల్లోకి తీసుకుని వచ్చారు. ఈ ఇన్సిడెంట్ మొత్తం కల్లారా చూసి సాక్ష్యంగా ఉన్న మున్నంగి సువర్ణ అమ్మ ఏం చేసిందంటే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పింది. కానీ తర్వాత ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత ఆమెను కూడా చంపేశారు. ఇక్కడ చాలా మంది కులాల మధ్య గొడవ కాదు, కుల వివక్ష కాదని చెప్తున్నారు. ఇలా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ గొడవ ఎక్కడ మొదలైంది? మున్నంగి సువార్త దగ్గర. ఆమె ఇంకా బతికే ఉంది. ఆమె మీదకి ఎవరు వెళ్ళలేదు. ఈ మాదిగ వర్గానికి సంబంధించిన వాళ్ళలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో లేకపోతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ గొంతు నెక్కేస్తే మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారని చెప్పి వాళ్ళని మాత్రమే చంపారు. చదువుకున్న వాళ్ళు పెద్దలు వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి మరీ చంపారు. నేను చెప్తుంది మళ్ళీ కమ్మ వర్గం సంబంధించిన మొత్తం కాదు, అక్కడ ఉన్న కొంతమంది పెద్ద మనుషులు మాత్రమే. ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఏమంటారంటే కమ్మ వర్గం సంబంధించిన వాళ్ళు మొత్తం అలాగే ఉంటారు, వాళ్ళు అలాగే చేస్తారు, ఆ కులం మొత్తం చెడ్డది అంటారు. కాదు, ఇప్పుడు ఇదొకటే అనుకున్నారా? మరి చెండూరులో రెడ్డి మరియు మాదిగ వర్గానికి సంబంధించిన గొడవ 8 మంది దాకా చనిపోయారు. అది ఎంత ఘోరం తెలుసా? తర్వాత హిందూ ముస్లిం గొడవ
గొడవలు ఏంటి మరి? పండ్రికుప్పంలో దళిత మడలో నిప్పట్టించారు, 5గురు సజీవ దహనం అయిపోయారు దళితులు. దాన్నే ఉంటారు మరి. అక్కడే కులం మరి. నీరుకొండంలో దళితులపై దాడి చేశారు, తిమ్మరాజపురంలో దళితులపై దాడి చేశారు, ఉప్పలపల్లిలో కూలీ రేట్లు పెంచాలని చెప్పి అడిగితే అక్కడ కూడా దాడి చేశారు. ప్రతి చోట కూడా ఏదో కులం ఏదో ఒక మతం. ఇక్కడ మారాల్సింది ఒక కులానికి సంబంధించిన వాళ్ళు కాదు, మారాల్సింది మనిషి. ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ ఏపీలో జరిగిన సంఘటనలే, అవి కూడా కొన్ని ఎగ్జాంపుల్సే. ఇంకా నార్త్లో అయితే లెక్కలేనవి జరిగాయి దళితుల మీద, హిందూ ముస్లిమ్స్, ఇంకా చాలా జరిగాయి. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ప్రతి వర్గంలో, ప్రతి కులంలో, ప్రతి మతంలో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు ఈ వీడియో అనేది ఒక కులాన్ని కించపరచడానికి కానీ ఆ కులం మొత్తం చెడ్డదని చెప్పడానికి వీడియో చేయలేదు. ఒక మనిషి కులం కోసం ఎంత దూరం వెళ్తాడని చెప్పడానికి చేశాను. ఇప్పుడు దాకా జరిగిన కులాల మధ్య గొడవలలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను, ఇది కారంచోడు ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ వేరే కులాలు చాలా ఉన్నాయి. చుండూరు థియేటర్లో జరిగింది ఏంటి, జస్ట్ కాలు తగిలిందని చెప్పి ఎంతమంది చనిపోయారు, మూటలు కట్టి మరీ పారేశారు చంపేసి. దాన్ని ఏమంటారు? ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఖచ్చితంగా వీడియో చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, ఒక వర్గం సంబంధించిన వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పడానికి వీడియో చేయలేదు. చూడండి, ఒకప్పుడు కులవివక్ష ఉందనేది నిజం. కులవివక్ష వల్ల చాలా మంది ప్రాణాలు పోయాయనేది నిజం. కులవివక్ష ఇప్పుడు కూడా చాలా మంది చూపిస్తారు అనేది కూడా నిజం. వాళ్ళలో మార్పు రావాలని వీడియో చేశాను. ఒక వర్గాన్ని ద్వేషించడానికి కాదు, అలా చేస్తే ఈ వీడియో చేయడానికి అర్థమే ఉండదు. ఇటు మీ శాసమిత్తు.